మోడీ ఒక రకంగా మాయే చేశారేమో. ఎందుకంటే మాల్దీవుల్లో జరిగిన పరిణామాల్లో టోటల్గా 28 ఐలాండ్స్ అభివృద్ధి చేయడం, వాటర్ ఏర్పాటు చేయడం, డ్రైనేజ్ సిస్టమ్ సెట్ చేసి పెట్టడం, మంచినీటి సదుపాయాలు కల్పించడం, అట్లాగే స్ట్రాటజిక్ కంట్రోల్, ఈ వ్యవస్థలన్నీ భారతదేశానికి అప్పచెప్తూ తీసుకున్నటువంటి నిర్ణయం. మాల్దీవులు వాస్తవంగా మంచినీళ్ళను కొనుగోలు చేస్తుంది చైనా నుంచి. గత కొన్ని నెలల నుంచి అది భారీగా భారమై కూర్చుంది. మొయిజ్జు ప్రభుత్వం తాజాగా ఎస్ జయశంకర్తో కూర్చుని నరేంద్ర మోడీ సర్కార్ అడిగినటువంటి పరిస్థితి. తాజాగా అవన్నిటి కూడా భారతదేశానికి అప్పచెప్తూ ఇక్కడ వ్యవహారాలకు సంబంధించి తమకి సహకరించమన్నటువంటి, అంటే మోడీ సర్కార్ ఏదైతే ఎక్కడ బెసగకుండా, ఎక్కడ తప్పుగా చెయ్యకుండా జాగ్రత్తగా వ్యవహరించినటువంటి తీరు ఉపయోగపడిందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ఫుల్గా చేసుకువెళ్ళారు మోడీ. ఇప్పుడు అలాగని మొయిజ్జును నమ్మడానికి ఏం లేదు. అది ప్రస్తుతం ఏంటంటే చైనా వాడు ఏది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు కాబట్టి భారత్కి అప్పచెప్తున్నాడు అదీవులు. రేపు పనంతా అయిపోయాక వదిలిచ్చేసుకుంటాడు. ఇప్పుడు క్రిందసారి కూడా మాల్దీవులకు కావాల్సిన మౌలిక వస్తువులు పావు వంతు మనమే చేసి ఇచ్చాం. అంతా అయిపోయాక మనల్ని పంపించేశారు. వీళ్ళు యూజ్ అండ్ త్రోగాళ్ళు.